నమస్కారం. మనం రోజూ తినే ఆహారానికి, మనండి రోగాల బారి నుంచి కాపాడే ఇమ్యూన్ సిస్టమ్కి మధ్య ఓ సీక్రెట్ కనెక్షన్ ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? అసలా బంధమేంటి? ఆహారంలో దాగున్న ఆ అద్భుతాలేంటో పదండి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఒక్క క్షణం ఆలోచించండి. మన పళ్ళెంలో ఉండే రకరకాల రంగులు మన ఇమ్యూన్ సిస్టంతో మాట్లాడే ఒక సీక్రెట్ కోడ్ లాంటివైతే ఎలా ఉంటుంది? చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఈ ఆలోచనతోనే మనం ఈరోజు మన విశ్లేషణను మొదలుపెడదాం. మన మొదటి విభాగం ఆహారంలోని రహస్య భాష. మొక్కల రంగులు, వాటి సువాసనలు, కొన్నిసార్లు వాటికుండే ఆ చేదు, ఇవన్నీ కేవలం మన ఇంద్రియాల కోసం మాత్రమే కాదు, అవి మన శరీరంతో మాట్లాడే విధానమన్నమాట. మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం, ప్లేట్లో రకరకాల రంగులుండేలా చూసుకోవాలి, అది ఆరోగ్యానికి మంచిదని. కాని ఎందుకు? కారణం కేవలం విటమిన్లు, మినరల్స్ మాత్రమే కాదు. దాని వెనకాల మనం తెలుసుకోవాల్సిన ఓ పెద్ద సైంటిఫిక్ స్టోరీ దాగి ఉంది. సరే, ఇప్పుడు ఈ కథలో అసలైన హీరోలను పరిచయం చేసుకునే సమయం వచ్చింది. అవే పాలీఫీనాల్స్. ఆహారంలోని ఈ సీక్రెట్ లాంగ్వేజ్కు కారణం అవే. సింపుల్గా చెప్పాలంటే పాలీఫినాల్స్ అనేవి మొక్కల్లో ఉండే సహజమైన కాంపౌండ్స్. మనం చూసే రంగు, రుచి, వాసనలకు కారణం ఇవే. ఇవి మొక్కలకు ఒక రకమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి. మరి పాలీఫెనాల్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి? పెద్దగా కష్టపడక్కర్లేదు. బెర్రీలు, ఆలివ్ ఆయిల్, మన వంటింట్లో వాడే పుదీనా, ఒరేగానో, యాపిల్స్, దానిమ్మ, కాఫీ, టీ, తృణధాన్యాలు, ఇలా మనం రోజు తినే ఎన్నో పదార్థాల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. అందుకే మెడిటరేనియన్ డైట్ అంత హెల్తీ అని అంటారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయముంది. ఇది ఫ్రాంటియర్స్ ఇన్ ఇమ్యునాలజీ అనే ప్రముఖ జర్నల్ నుంచి తీసుకున్నది. పాలీఫినాల్స్ను కేవలం యాంటీ ఆక్సిడెంట్లుగా చూడటం అనేది పాతమాట. ఇప్పుడు సైన్స్ ఇంకా ముందుకు వెళ్ళింది. ఇవి మన రోగనిరోధక వ్యవస్థను ఎలా కంట్రోల్ చేస్తాయి, వాటి బహుముఖ పాత్ర ఏంటనే దానిపై కొత్త అవగాహన వస్తోందన్నమాట. ఓకే, ఇప్పుడు కొంచెం సైన్స్లోకి వెళ్దాం. ఇమ్యూనోమెటబాలిజం. ఈ పదం కొంచెం కష్టంగా అనిపించినా కాన్సెప్ట్ చాలా సింపుల్. మన ఇమ్యూన్ సెల్స్ అంటే రోగనిరోధక కణాలు రెండు వేర్వేరు మోడ్స్లో పనిచేస్తాయి. అవి ఎలా పనిచేయాలనేది వాటికి దొరికే ఎనర్జీపై ఆధారపడి ఉంటుంది. మన ఇమ్యూన్ సెల్స్ని రెండు రకాల సైనికులుగా ఊహించుకుందాం. ఒకరు వెంటనే రంగంలోకి దూకి వేగంగా శక్తిని వాడేసి శత్రువులతో పోరాడే అటాక్ సోల్జర్. ఇంకొకరు నెమ్మదిగా ఆలోచించి దీర్ఘకాలిక శాంతి కోసం పనిచేసే పీస్కీపర్. ఈ రెండు మోడ్స్ మధ్య స్విచ్ అవ్వడమనేది వాటి ఎనర్జీ సోర్స్పై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒకవైపు దాడి చేసే పద్ధతి లేదా ప్రో ఇన్ఫ్లమేటరీ మోడ్ ఉంది. ఇది వేగంగా శక్తిని కాల్చేసి ఇన్ఫెక్షన్లతో ఫైట్ చేస్తుంది. మరోవైపు శాంతిని కాపాడే పద్ధతి లేదా యాంటీ ఇన్ఫ్లమేటరీ